హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు యూట్యూబ్లో ఒక ట్రిక్ అనేది చెప్తాను. అదేంటంటే అందరూ యూట్యూబ్లో యాడ్స్ అనేది రాకుండా యాడ్ బ్లాక్ అవి చేస్తారు. యాడ్ బ్లాకర్ అవి ఇన్స్టాల్ చేస్తారు, లేదంటే దానికి ప్రీమియం అవి తీసుకుంటారు. నేను అవేమీ తీసుకోకుండానే మీకు చిన్న ట్రిక్ అనమాట. అది చేస్తే మీకు యాడ్ అనేది ఆగుద్ది. అంటే పర్మనెంట్గా అనేది కాదు, మనం ఏదైనా వీడియో ప్లే చేసే ముందు యాడ్ వస్తాయి కదా, దాన్ని యాడ్ అనేది స్కిప్ అయిపోయే విధంగా నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఇది ట్రిక్గా మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. కొంచెం మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్తే, మనం వేరే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే అది మనకి మళ్ళా కాపీరైట్స్ అనేది పడుతుందని నా ఛానల్లోనే కంప్యూటర్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది నా ఛానల్ అనమాట. ఇప్పుడు ఏదైనా మనం ఒక వీడియో అనేది ప్లే చేద్దాం. అయితే నాకు ఇంకా యాడ్సెన్స్ ఇది రాలేదు. ఒకవేళ యూట్యూబ్ వాడు యాడ్స్ అనేది ప్లే చేస్తే మేబీ రావచ్చు. మీకు ప్రస్తుతానికి అనేది నేను మీకు ట్రయల్ గురించి చూపిస్తున్నాను. చూడండి, ఒక వీడియో అనేది ప్లే చేస్తే ఒకవేళ యాడ్ వస్తే మనం ఏం చేయాలనేది చూపిస్తున్నా. దీనికి వీడియో అనేది యాడ్ రాలేదు. ఇంకో ట్రై చేద్దాం. ఇవి మన జీవితాల్లో శాశ్వత. ఇది రావట్లేదు. ఎక్కువ వ్యూస్ ఉన్నాయా అని చూద్దాం. సరే, దీనికి రాలేదు. యాడ్ ఇందాడు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. చూద్దాం. చిట్కా రోబోవర్స్. సో దీంట్లో అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది యాడ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ యాడ్ అనేది మనకి టైం ఇస్తాడు, ఇన్ని సెకండ్స్, ఇన్ని నిమిషాలని. ఈ యాడ్ అనేది మనం కంటిన్యూగా అయిపోయిందా చేయాలి, లేదా స్కిప్ పడిందాక చూడాలి. అలా కాకుండా నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో ప్లే అవుతుంది, ఏదైనా కావచ్చు. ఇది ప్లే చేసిన తర్వాత యాడ్ అనేది స్కిప్ అనే టైం దాకా మనం పడకుండా, మనకి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, ఈ టాప్లో ఉంది కదా, ఇది రిఫ్రెష్ అనేది చేస్తే మనకి ఈ యాడ్ అనేది స్కిప్ అయిపోద్ది. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అది రీఫ్రెష్ చేసిన వెంటనే ఆ యాడ్ అనేది స్కిప్ అయిపోయింది. ఒక్కోసారి 1-2 యాడ్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. ఆ యాడ్స్ అనేది రాకుండా మనకి అది రీఫ్రెష్ చేస్తే స్కిప్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే మనకి వెంటనే వీడియో అనేది ప్లే అయిపోద్ది. సో ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇది యూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలుసుంటే కామెంట్లో చెప్పండి, ఒకవేళ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసి, మీరందరూ కూడా నాకు ఇంతవరకు ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కానీ అది వాచ్ టైమ్స్ ఇంకా రాలేదు. 140 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.